Hi friends, welcome back to our channel Princess Srilata Rajkumar channel. This is Rajkumar. ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అన్బాక్సింగ్ వీడియో అండి ఇది. సో మేజర్గా మనం ల్యాప్టాప్స్ బై చేస్తాము, ఆండ్రాయిడ్ మొబైల్స్ బై చేస్తాము, టీవీస్ బై చేస్తాం, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అని మ్యాక్సిమం బై చేస్తుంటాము. కానీ ఎస్పెషల్లీ సెక్యూరిటీ వైజ్గా మనం పర్చేస్ చేయడానికి వెనకడుగేస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు ల్యాప్టాప్లో మనకు సంబంధించి ఇంపార్టెంట్ ఫొటోస్, వీడియోస్ చాలా ఉంటాయి. మన వర్క్ రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నీ మనం ల్యాప్టాప్లో పెట్టుకుంటాం. కానీ దానికి సంబంధించిన యాంటీవైరస్ మాత్రం మనం పర్చేస్ చేయం. ఇది కంపల్సరీ పర్చేస్ చేయాలండి. ఎందుకంటే మన సిస్టంలోకి వైరస్ వచ్చినా లేదు, మన సిస్టమ్ హ్యాక్కి గురైనా కూడా మన ల్యాప్టాప్లో ఉన్న డేటా అంతా ఉష్కాకి అంతే. కంపల్సరీ మనం పర్చేస్ చేయాల్సింది బెస్ట్ యాంటీవైరస్. సో మనకు మార్కెట్లో చాలా రకాలమైన యాంటీవైరస్లు మనకు అవైలబుల్లో ఉన్నాయండి. నార్టన్ కానీ, కాస్పర్స్కీ కానీ, అలాగే మెకాఫీ కానీ, చాలా యాంటీవైరస్లు ఉన్నాయి, చాలా యాంటీవైరస్ కంపెనీలు ఉన్నాయి. సో ఇవి చాలామంది బిల్డ్ చేస్తున్నారు కూడా. సో వీటన్నిటిలో ది బెస్ట్ యాంటీవైరస్ నేను పర్చేస్ చేసింది, నేను ఇంతకుముందు పర్చేస్ చేసిందో కాస్పర్స్కీ, బట్ ఈసారి నేను పర్చేస్ చేసింది మెకాఫీ పర్చేస్ చేశానండి. ఇది ఇంటెల్ వాడిది మెకాఫీ. సో ఇంటెల్ ప్రోడక్ట్ కాబట్టి ఇది ది బెస్ట్ అని నేను ఫస్ట్ టైం ఈ ఇయర్ నేను ఇది పర్చేస్ చేశాను. లాస్ట్ ఇయర్ వరకు నేను యూజ్ చేసింది మాత్రం కాస్పర్స్కీ ఇంటర్నెట్ సెక్యూరిటీ. సో మీరు ఏ కంపెనీ యాంటీవైరస్ తీసుకున్నా దాంట్లో 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకాఫీ నేను తీసుకుంటే మెకాఫీ యాంటీవైరస్, మెకాఫీ ఇంటర్నెట్ సెక్యూరిటీ, మెకాఫీ టోటల్ సెక్యూరిటీ సిస్టమ్, టోటల్ సెక్యూరిటీ. సో బేసికల్గా యాంటీవైరస్ అనేది ఇప్పుడు మన సిస్టాన్ని వైరస్ ఉందా లేదా చెక్ చేస్తుంది. అది బేసిక్ యాంటీవైరస్. కొన్ని మనకి ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇవ్వదు, అలాగే అంతే, జస్ట్ యాంటీవైరస్ వైరస్ ఉందా లేదా చెక్ చేస్తుంది అంతే. జస్ట్ మనం పెన్ డ్రైవ్స్ యూజ్ చేసినా లేదంటే హార్డ్ డిస్క్ యూజ్ చేసినా కూడా, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ యూజ్ చేసినా కూడా దాంట్లో వైరస్ ఉందా లేదా చెక్ చేస్తుంది యాంటీవైరస్. బట్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇవ్వదు. బట్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ సెక్యూరిటీ. ఇంటర్నెట్ సెక్యూరిటీ ఏంటంటే మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు, మనం ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు కానీ, వేరే సైట్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది మస్ట్ అండ్ షుడ్. సో మనం ఏదైతే యాంటీవైరస్ మన సిస్టంలో ఇన్స్టాల్ చేసామో ఆ యాంటీవైరస్ మనం బ్రౌజింగ్ చేసే బ్రౌజర్ మీద యాక్టివ్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మీద అది కీప్ ఆన్ వర్కింగ్ అవుతుంది. అలాగే గూగుల్ క్రోమ్, ఏ బ్రౌజర్ యూజ్ చేసినా మీకు ఆ బ్రౌజింగ్ కంపల్సరీ హిస్టరీ అండ్ మీరు విజిట్ చేసే సైట్ని కూడా అది ప్రమాదకరమైందా లేదంటే సేఫ్ సైటా కాదా అనేది మనకు అది చెప్తుంది. మనం ఏదైతే బ్రౌజర్ని యూజ్ చేస్తున్నామో ఆ బ్రౌజర్ మీద మనకు ఈ ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది పనిచేస్తుంది. సో యాంటీవైరస్, ఇంటర్నెట్ సెక్యూరిటీ ఈ రెండు కలిపితేనే మనకు టోటల్ సెక్యూరిటీ. అంటే టోటల్ సెక్యూరిటీ అనేది ఏం చేస్తుందంటే మనం పెన్ డ్రైవ్ కానీ, హార్డ్ డిస్క్ కానీ, మన సిస్టమ్ కానీ, ల్యాప్టాప్ కానీ మనం ఇన్సర్ట్ చేసినట్టయితే అప్పుడు దాంట్లో ఉన్న వైరస్ని కూడా మనకు డిటెక్ట్ చేసి కిల్ చేస్తుంది. అలాగే మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు కూడా ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ని కానీ, రకరకాల వెబ్సైట్స్ని కానీ మనం విజిట్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడు కూడా దాంట్లో ఏమైనా వైరస్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతున్నా కానీ ఇది రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఈ 2 రకాల సేఫ్టీ మనకు కంపల్సరీ అవసరమే. బట్ కొంతమందికి యాంటీవైరస్ అంతగా యూజ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్కి వచ్చేసరికి నేను కొన్న పెన్ డ్రైవ్ నేను అది తీసుకెళ్ళి ఇంటర్నెట్లోనో లేదంటే ఇంకెక్కడనో నేను వాడను. సో నా పెన్ డ్రైవ్, నా హార్డ్ డిస్కే నేను నా ల్యాప్టాప్కి నేను వాడతాను. కాబట్టి లోకల్ యాంటీవైరస్ నాకు అంతగా అవసరం లేదు. బట్ నాకు అవసరం వచ్చేది ఏంటి, నేను రకరకాల వెబ్సైట్స్ నేను విజిట్ చేస్తుంటాను, అలాగే నేను ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తుంటాను. కాబట్టి నాకు ఇంటర్నెట్ సెక్యూరిటీ అవసరం. సో ప్రతి ఇయర్ మనం ఒక ఇంటర్నెట్ సెక్యూరిటీ పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాదు, నేను ఎక్స్టర్నల్ పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్ నేను కంపల్సరీ నేను వేరే వాళ్ళవి కూడా నా ల్యాప్టాప్లో నేను వాడుతుంటాను అన్న వాళ్ళకి కంపల్సరీ టోటల్ సెక్యూరిటీ అనేది కంపల్సరీ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫర్ తీసుకోండి,
అలాగే రకరకాల ఇంటర్నెట్ తీసుకోండి. ఇంటర్నెట్ వాడికి ఇంటర్నెట్ కంపల్సరీ వాడు టోటల్ సెక్యూరిటీ యూజ్ చేయాల్సిందే. సో ఇలా మనం డిపెండ్స్ ఆన్ యూసేజ్ని బట్టి యాంటీవైరస్ పర్చేస్ చేయాలా, ఇంటర్నెట్ సెక్యూరిటీ పర్చేస్ చేయాలా, లేదంటే టోటల్ సెక్యూరిటీ పర్చేస్ చేయాలా అనేది అన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఇంటర్నెట్ సెక్యూరిటీ పర్చేస్ చేశాను. అది ఎలా ఉందో చూద్దామా మరి. లెట్స్ గెట్ ఇన్ టు ద అన్బాక్సింగ్ వీడియో. సో చూసారు కదా మెకాఫీ ఇంటర్నెట్ సెక్యూరిటీ అన్బాక్సింగ్ వీడియో. సో ఇదండి మెకాఫీ ఇంటర్నెట్ సెక్యూరిటీ. ఇది ఈజీగా మన ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఇది మొబైల్ కాదు, ఓన్లీ పీసీస్కే, ఎయిదర్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. ఇక్కడ 1 డివైస్ అని ఉందండి. నేను కొన్నది ఓన్లీ 1 డివైస్కి యూజ్ అయ్యేటట్టుగానే కొన్నాను. సో నాది ఒకటే డివైస్ ఉంది కాబట్టి నేను ఒకటి పర్చేస్ చేశాను. ఇక్కడ నేను చెప్పిన విధంగా ఇంటర్నెట్ సెక్యూరిటీ, టోటల్ ప్రొటెక్షన్, సో 3 నేను చెప్పిన విధంగా ఇక్కడ ఏవేవి ఎలా వర్క్ అవుతాయో డీటెయిల్గా మనకు టిక్ మార్క్స్ ఇచ్చి మనకు మెన్షన్ చేశారండి. సో ఇదండి ఇంటర్నెట్ సెక్యూరిటీ మెకాఫీ. దీంట్లో మనకు మాన్యువల్ ఇస్తారండి, యూజర్ మాన్యువల్, అలాగే ఒక DVD. సో ఈ DVDని మనం ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేసి జస్ట్ దీంట్లో .exe ఫైల్ ఉంటుందండి. అది క్లియర్ కట్ డీటెయిల్స్ మనకు దీంట్లో ఈ మాన్యువల్లో ఇచ్చారు. ఒకవేళ మీరు ఆల్రెడీ మెకాఫీ ఇంటర్నెట్ సెక్యూరిటీ కానీ, అలాగే వేరే ఏదైనా ఇంటర్నెట్ సెక్యూరిటీ కానీ, వేరే యాంటీవైరస్ కానీ మీరు ఇన్స్టాల్ చేసి ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకొని, ఒకవేళ ప్రీవియస్ మెకాఫీ ఇంటర్నెట్ సెక్యూరిటీ కనుక మీ సిస్టంలో ఉంటే దాన్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో క్లియర్ ప్రొసీజర్ మనకి ఇచ్చారండి. సో దాన్ని అన్ఇన్స్టాల్ చేసి తర్వాత రీస్టార్ట్ చేసి, ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేసి ఈ DVDని ఆర్ CDని దాంట్లో ఇన్సర్ట్ చేసి మనం జస్ట్ .exe ఫైల్ని డబల్ క్లిక్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు కీ ఇస్తారండి దీంట్లో. సో మన కీ కార్డు ఉంటుంది, కీ కార్డు ప్రొడక్ట్ కీ అని ఉంటుంది. సో జస్ట్ ప్రొడక్ట్ కీ అని మనకు 25 డిజిట్ ప్రొడక్ట్ కీ ఇస్తారు. సో ఆ కీ మనం లైసెన్స్ కీ మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మన సిస్టంలో 1 ఇయర్ ఎనేబుల్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్కి ఇది మనం పర్చేస్ చేసుకోవాల్సిందే అండి. ఓసారి మనం 3 ఇయర్స్ కన్నా కూడా ఉంటుంది, 3 ఇయర్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో నేనైతే 1 ఇయర్కి పర్చేస్ చేశాను. సో ఇదండి. సో ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మన సిస్టాన్ని మనం కాపాడుకోవచ్చు ఈ ఇంటర్నెట్ సెక్యూరిటీ ద్వారా. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 999 అని ఉందండి, 1000 రూపీస్ అని ఉంది. సో బట్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేసింది జస్ట్ 250 రూపీస్కేనండి. మనకు ఆన్లైన్లో ఎక్కువ కనిపిస్తుంది, బట్ నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. సో నాకు 250 రూపీస్కే ఇది వచ్చింది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా చేశాను, నాకు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వచ్చేసింది. సో నా ల్యాప్టాప్ మెకాఫీ ఇంటర్నెట్ సెక్యూరిటీ ద్వారా సేఫ్గా ఉండబోతుంది 1 ఇయర్ పాటు. ఓకే, సో మీకు కావాలనుకుంటే మెకాఫీ ఆన్లైన్లో బుక్ చేసుకోండి, మీకు తక్కువ ధరకే వచ్చేస్తుంది. ఓకే, సో ఇదండి ఇంటర్నెట్ సెక్యూరిటీ అన్బాక్సింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. ఇంతకు ముందు కూడా నేను కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చేశాను. ఆ అన్బాక్సింగ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. సో మళ్ళీ నేను మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రాజ్ కుమార్. బాయ్ బాయ్.